Hi everyone. APSLPRB concept prelims previous paper math question and answers. 19th question. Two dice are thrown simultaneously, then the probability of getting distinct numbers on them is. రెండు పాచికలను ఏకకాలంలో దొర్లించినప్పుడు వాటిపై విభిన్న సంఖ్యలను పొందడానికి గల సంభావ్యత. ఆప్షన్స్ 5/6, 5/12, 1/6, 7/12. రెండు డైస్ ని త్రో చేస్తే విభిన్న సంఖ్యలు అంటే ఒక డైస్ మీద వచ్చిన సంఖ్య ఇంకో డైస్ మీద రావద్దు. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ డిఫరెంట్ నెంబర్స్ పి ఆఫ్ ఈ బార్ అనుకుంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సేమ్ నెంబర్స్. అంతే కదా, పి ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ బార్, లేదా పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సేమ్ నెంబర్స్ కనుక్కుంటే మనకి ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ డిఫరెంట్ నెంబర్స్ కూడా కనుక్కోవచ్చు. సో సేమ్ నెంబర్స్ అంటే ఫస్ట్ డై పైన ఏ నెంబర్ ఉంటే సెకండ్ డైస్ పైన అదే నెంబర్ ఉండాలి. సో 1 1 2 2 3 3 4 4 5 5 6 6 మొత్తము 6 ఛాన్సెస్ వస్తాయి. టోటల్ పాసిబుల్ ఈవెంట్స్ లేదా ఛాన్సెస్ అంటే 36. అంతేనా? 1 1 1 2 1 3 అట్లా మొత్తం 36 ఛాన్సెస్ ఉంటాయి. సో పి ఆఫ్ ఈ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సేమ్ నెంబర్ is given by 6 chances out of 36 chances. 6 1 6 6 ja. So 1/6 వస్తుంది. Probability of getting different numbers P of E bar is equals to 1 minus probability of getting same numbers. So P of E అంటే 1/6, 1 minus 1/6 which is equals to 5/6. సో ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 5/6. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.